జగిత్యాల పట్టణం కటికేవాడకు చెందిన గొల్లెపల్లి రాజేష్ అనే యువకుడు బతుకు తెరువు కోసం గత డిసెంబర్లో ఆజా వీసాపై దుబాయ్కి వెళ్లాడు. ఎంప్లాయ్మెంట్ వీసా ఉన్నప్పటికీ సరైన ఉద్యోగం లేక ఉద్యోగ ప్రయత్నాలు ఉండగా ఒక ముఠా మోసపూరిత మాటలు నమ్మి అక్కడ కేసులు ఇరుక్కుపోయిన సంఘటన జరిగింది. బ్యాంకుల ఖాతాను తెరిపించి ఒక ముఠా రాజేష్ను నమ్మించి అతనితో అకౌంట్ల ద్వారా లావాదేవీలను చేశారు. అనుమానాస్పద బ్యాంక్ అకౌంట్ల గురించి దర్యాప్తు కోసం దుబాయ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు పూర్తయ్యే వరకు దుబాయ్ దాటి వెళ్లకుండా రాజేష్పై ట్రావెల్ బ్యాన్ విధించారు. దుబాయ్లో బ్యాంకు మోసాల ముఠా ఉచ్చులో చిక్కిన రాజేష్ను రక్షించాలని అతని కుటుంబ సభ్యులు పలువురు నాయకులను కలిశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి తీసుకెళ్లిన జీవన్ రెడ్డి తగిన సహాయం కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా దుబాయ్లోని ఇండియన్ కాన్సులేట్, ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయానికి ఈ నెల 18న వైర్లెస్ మెసేజ్ పంపించారు. పిల్లలకు కూడా చదువుకుందామంటే ఇప్పుడు పైసలు కూడా లేవు. లేదు వాళ్ళ బాపు ఎప్పుడు ఏమైనా తెలియదు, మందులు లేక వాటికైనా మసాల వాడు ఉంటున్నారు. దుబాయ్కి వెళ్ళి తీసుకురండి, మాకు తిందామంటే తిండి లేదు, ఏం లేదు. నా పిల్లలకి దారి దారి అని ఏడుస్తున్నారు. ఎట్లా దయచేసి ఊకం పోతాము, భయం అవుతుంది. ఎప్పుడు ఏమైంది తెలియదు. మా ఊరుకు మోసపోయిండు. నా కొడుకు ఏది తెలియదు, అమాయకుడు. నా కొడుకు ఏది తెలియదు. మీరే ఎట్లన్నా చేసి నా కొడుకును కాపాడండి. అలా పిల్లలు మాది ఏం కోసం ఇప్పుడు మోసపోయిండు. నా కొడుకు ఏది తెలియదు, అన్నం తెలియదు, ఏది తెలియదు. అవి కూడా బాగా చేసి పోయిండు. ఇట్లా వాతం వచ్చింది, నచ్చలేడు. 2 సంవత్సరాలు ఈయనతో కష్టపడబట్టి బాగా ఇబ్బంది ఉన్నది. గొవ్వలు పెట్టేటోళ్ళు లేరు, మాకు గొవ్వలు చేసేటోళ్ళు లేరు. దిక్కులేని బతికైంది. ఇప్పుడు మరి కొడుకు అట్లా కొడుకు అటువాయే. ఇప్పుడు పరిస్థితి అయింది, ఆన్ పరిస్థితి అయింది, పిల్లగాళ్ళ పరిస్థితి అయింది. పిల్లగాళ్ళు పిల్లి కూన లెక్క ఇల్లు, మేము పిల్లి కూన బుచ్చపల్ల లెక్క అయిపోయినాం. మరి బతుకు ఆ పిల్లగాడు ఒక్కడే కొడుకు, నాకు 4 బిడ్డలు. ఒక్కరు కూడా మాకు పెట్టబోళ్ళు లేరు. నా కొడుకు ఇప్పుడు 6 నెలలు పోయి 7 నెలలు అవుతుంది. ఇక్కడ అన్ని అప్పులు చేసి ఇంత మోసపోయిండు నా కొడుకు. నా కొడుకుని ఎట్లయినా మా ఊరికి మా కొడుకును పంపించండి. మా పిల్లలు అందరూ బాధపడుతున్నాం, మాకేం దిక్కు లేదు. ఆయన కూడా ఎట్టుండేది తెలియదు. డాక్టర్లు కూడా పరిస్థితి మంచిగా లేదంటున్నారు. జరదోలేయండి నా కొడుకును. ఇంక దండం పెడతా. మా ఆయన కాపం వచ్చింది, చెయ్యి పని చేస్తలేదు, కాలు పని చేస్తలేదు, మళ్ళీ పడ్డాడు, నడుము ఇరిగింది. ఇవన్నీ బాధలు ఉన్నాయి, మాకేం లేదు. అన్ని అప్పులు అయినాయి, మేము అప్పుల పాలైనాం. అప్పులు చేసిపోయిండు నా కొడుకు, మోసపోయిండు. మీరే కాపాడు నా కొడుకును. నా పేరు గొల్లెపల్లి రాజేష్ అండి. నేను జగిత్యాల నివాసిని. నేను పరిణితం గల్ఫ్ కంట్రీకి వచ్చానండి. గల్ఫ్ కంట్రీకి వచ్చిన తర్వాత నాకు ఇక్కడ జాబిసా అని చెప్పేసి, ఇక్కడ శేఖర్ అని చెప్పేసి శివరంపేట, తర్వాత మురళి అని మోర్తడ్ అనే వ్యక్తి ఇట్లా నువ్వు అకౌంట్స్ తీసుకోవాలి, అకౌంట్ తీసుకుంటే నీకు జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి నాకు పాకిస్తాన్ తీసుకెళ్ళి అకౌంట్స్ ఇప్పించారండి. అకౌంట్స్ ఇప్పించేసి ఇట్లా జాబ్ ఇస్తారని చెప్పారు. చెప్పిన తర్వాత నువ్వు ఇండియా వెళ్ళిపోయి తర్వాత నువ్వు మళ్ళీ వచ్చేసిన తర్వాత నీకు జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి అంటే నేను ఆ మాటలు నమ్మేసేసి నేను ఫ్లైట్ టికెట్ లేకుండా అండి నేను వేరే వాళ్ళ సామాన్ తీసుకెళ్ళడానికి వాళ్ళు ఫ్లైట్ టికెట్ కొడితే అబుదాబి నుండి నేను ఎయిర్పోర్ట్లో నాకు పోలీసులు దొరకబట్టేసేసి ఇట్లా అనేది బ్లాక్ లిస్ట్లో ఉన్న తర్వాత మన ఇది
నీ పేరు కేసు ఉందని చెప్పేసి నాకు ఇంటర్గేషన్ చేసేసి ఒక 4-5 డేస్ తర్వాత ఇట్లా నీ అకౌంట్లో 10,500 dirhams అనేటివి వెళ్ళి ట్రాన్సాక్షన్ చేసిర్రు అని చెప్పేసి నాకు ఇంటర్గేషన్ చేసి ఇట్లా చెప్పారండి. నేను చాలా మోసపోయాను. అసలు వాళ్ళు ఏం చేశారో ఏమో అర్థం కాలేదండి. దాని తర్వాత ఇక్కడ వేరే తిరుమల తెలుసుకున్న తర్వాత ఒకసారి అకౌంట్లో చెక్ వేసుకోమని చెప్పేసి అంటే అకౌంట్లో చెక్ వేసుకున్న తర్వాత కూడా అది కంప్లీట్లీ మొత్తం అన్ని -20,000 ఇట్లా మొత్తం అన్నీ చూపిస్తున్నాయండి. లోన్ కూడా తీసినట్టున్నారు. కానీ ఎలాంటి క్రెడిట్ కార్డు నేను తీసుకోలేదండి, ఎలాంటిది డబ్బులు తీసుకోలేదు, ఏం తీసుకోలేదు. చాలా మోసపోయాను. దయచేసి ఇండియా గవర్నమెంట్ అనేది నా మీద దయచేసి నన్ను కొంచెం ఇండియా తీసుకురావాల్సిందిగా పెట్టుకుంటానండి. నా అమ్మ నాన్న కూడా నాకు బాగాలేరు, నాకు కొడుకు బిడ్డ. దయచేసి నన్ను కొంచెం ఎట్లైనా సరే నాకు ఇండియా తీసుకురండి. నేను ఏ పాప మీరేనండి, నేను ఏం తీసుకోలేదండి. నేను జాబ్ ఇస్తారని చెప్పి అశోక్ తిరిగితే మోసపోయాను. దయచేసి ఇండియా గవర్నమెంట్ అని కాపాడి తీసుకురావాల్సి కోరుకుంటున్నానండి. హుజూర్ నగర్ పట్టణంలో వరలక్ష్మి బెల్ట్ షాప్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించి మద్యం అమ్ముతున్నారని సమాచారం రావడంతో ఒకే దఫాలో స్థానిక ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించి కేసు నమోదు చేసిన పోలీసులు 67 బీర్లు 12 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని యజమానిపై కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు. అనంతరం ఎక్సైజ్ పోలీసులు కూడా దాడులు చేసి మద్యం స్వాధీనం చేసుకుని యజమాని భార్యపై కేసు నమోదు చేసి పోలీసులు ఎన్నికల నియమాల ప్రకారం 48 గంటలు మద్యం అమ్మకూడదు కావున మద్యం అమ్ముతున్నారని సమాచారం రావడంతో బెల్ట్ షాప్లో మద్యం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. భార్యాభర్తలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కాటన్లు చాలా ఉన్నాయి అంటారు బయట. ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నాయి అదేమో కానీ రిపోర్టర్లు ఫోన్లు గుంజుకునే దాకా ధైర్యం చేస్తారు వాళ్ళు. కోదాడ రోడ్లో ఉన్నటువంటి హుజూర్ నగర్ పట్టణంలో కోదాడ రోడ్లో ఉన్నటువంటి వరలక్ష్మి కూల్ డ్రింక్స్ అనే షాప్లో బెల్ట్ షాప్లో అక్రమంగా మద్యం అమ్ముతున్నారని తెలియగా నేను మరియు నా సిబ్బందితో కలిసి రైడ్ చేయడం జరిగింది. అట్టి షాప్ యజమాని అయినటువంటి యాతం గోవిందరెడ్డిని షాపు అది. దాంట్లో రైడ్ చేయగా మాకు 69 బీర్ బాటిల్, 59 క్వార్టర్ బాటిల్స్, 24 90 ml లిక్కర్ బాటిల్ లభించడం జరిగింది. ఇట్టి మొత్తం లీటర్లలో చెప్తే మొత్తం 57.63 లీటర్స్ మద్యం లభించడం జరిగింది. దీని వర్త్ వచ్చేసి అందాజా 25,000 రూపాయలు ఉంది. కాబట్టి ఇటు యజమానిపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగించడం జరుగుతుంది. అత్యంత ఘనంగా శిల్ప ఆర్ట్ క్రియేషన్ కార్యక్రమాన్ని ఎల్బీ నగర్ నియోజకవర్గంలో నిర్వాహకులు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గుప్తా, ఎమ్మెల్సీ దయానంద్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అనంతరం వీరు మాట్లాడుతూ ఈ యొక్క సంస్థ ద్వారా వైశ్య కులానికి సంబంధించిన ఏ రంగంలోనైనా ప్రతిభ కనపరిచిన వారికి ఈ సంస్థ ద్వారా అవార్డులు ఇవ్వడంతో పాటు వారికి ఆర్థిక పరంగా చేయూత ఇస్తామని వారు పేర్కొన్నారు. అలాగే తాజాగా 10th మెరిట్ సాధించిన వారికి, ఇతర ఉన్నతమైన చదువులలో మెరిట్ సాధించిన వారికి అవార్డులతో ప్రోత్సహించామని వారు తెలిపారు. ఈ యొక్క కార్యక్రమానికి వైశ్య కులానికి సంబంధించిన అతిరథ మహానాయకులు, ఇతర ప్రముఖులు, విద్యార్థులు అత్యధికంగా పాల్గొన్నారు.
ఈ హాస్పిటల్స్లో కార్పొరేట్ హాస్పిటల్లో ఒక 3 లక్షలు 2 లక్షలు లక్ష రూపాయల బిల్ అవుతుంది. ఆ బిల్లు మీకు ఆ బిల్లు మరియు పేషెంట్ హిస్టరీని తీసుకొచ్చి మన ప్రకాశ్ ద్వారా సబ్మిట్ చేయండి. అది కూడా అందులో 40 to 50% శాంక్షన్ చేయించి మీకు చెక్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇవన్నీ అన్ని కూడా మన వైశ్యులకు వైశ్యేతరులకు కూడా ఎలిజిబిలిటీ ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా సబ్మిట్ చేసి మీరు ఈ యొక్క అవసరాలు ఏదైనా ఉంటే తప్పకుండా పొందడానికి అవకాశం ఉంటుంది. మీకు ప్రకాష్ గారు కూడా మరియు అట్లే ఉపేందర్ గారు కూడా మా ఎప్పటి కలిసిమెలిసి ఎల్వి కుమార్ గారు ఇదంతా కలిసిమెలిసి మేము పని చేస్తున్నాము. వారి ద్వారా కూడా మాకు తెలియపరచండి. తప్పకుండా శాంక్షన్ చేపిస్తాను. గవర్నమెంట్ తరఫున ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నేను ముందుండి మీకు సహాయ సహకారం అందిస్తానని కూడా సభాముఖంగా తెలియవచ్చు. ఈనాటి కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా కాపర్తి ప్రకాష్ గారికి వారి బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. జై హింద్. ఈ కార్యక్రమానికి మాకు చేయూతనిచ్చి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి దయానంద్ గారికి, ఉప్పల్ల శ్రీనివాస్ గారికి, సాయిబాబా టెంపుల్ చైర్మన్ గుండా మల్లయ్య గారికి, ప్రసన్నాంజనేయ స్వామి గుడి దేవాలయం శ్రీ బచ్చు గంగాధర్ గారికి, మరియు వచ్చినటువంటి పూర్వ ప్రముఖులు గడ్డెన్నార మారవేశ సంఘం అధ్యక్షులు MLR గుప్తా గారికి, మరియు ఈ మంచి కార్యక్రమానికి చేయూతనిచ్చి అందరికీ 10/10 వచ్చిన విద్యార్థులకు క్యాష్ అవార్డులు, కొద్ది 9/8 వచ్చిన వాళ్ళకి అందరి సత్కారాలు ఇవ్వడం జరిగింది. హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భాగంగా పోలింగ్ ఉదయం నుండే ప్రశాంతంగా నిర్వహించడం జరిగింది. పట్టభద్రులందరూ తమ ఓటు హక్కును పోలింగ్ కేంద్రాల వద్ద వినియోగించుకోవడం జరిగింది. ఓటింగ్ పరిశీలించేందుకు మాజీ మంత్రి ప్రస్తుత సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి హుజూర్ నగర్లోని ప్రభుత్వ బాయ్స్ హైస్కూల్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులతో ముచ్చటించడం జరిగింది. ఓటింగ్ సరళిపై పట్టభద్రుల ఓటింగ్ ని ప్రతి ఒక్కరు కూడా గమనించి ఓటు వేయించాలని కోరారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వెంట హుజూర్ నగర్ నియోజకవర్గం ఎన్నికల సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి కూడా ఉన్నారు. వద్దా సార్ బాబు फोन दे फोन दे फोन दे फोन काट रहे फोन दी बेंट ती फोन दे फोन दे फोन दे फोन फोन दे बाबू खुद मेरे వెనక సరే అక్కడ నుంచి స్టార్ట్ కొద్దిగా వెనక సరే కింద నుంచి స్టార్ట్ వాటర్ స్లిప్ ఎట్లు పట్టింది స్లిప్ తింటాను రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో గల సరూర్ నగర్ కృష్ణా రెసిడెన్షియల్ ఏర్పాటు చేసిన అభినందన సభకు మాజీ మంత్రి మహేశ్వరం శాసనసభ్యురాలు సవితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చట్ట ప్రకారంగా ఏ అభివృద్ధి పనులు చేసుకోవాలో అవి తప్పనిసరిగా సాధించుకుంటూ ముందుకు వెళ్లడం జరుగుతుందని, ఎవరు మనల్ని ఆపలేరు అని, తన వంతు కర్తవ్యాన్ని తాను నిర్వహిస్తానని, దానిలో ఎటువంటి సందేహం లేదని ఆమె పేర్కొన్నారు. తాను ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండటం జరుగుతుందని, తన ఫోన్ నెంబర్ ఫలానా అని చెప్పడంతో పాటు ప్రజలకు ఎలాంటి అవసరం ఉన్నా వెంటనే కాంటాక్ట్ అవ్వాలని ఆమె ప్రజలకు తెలిపారు. ఈ యొక్క కార్యక్రమానికి అత్యధికంగా కాలనీవాసులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అంత గొప్ప స్టేజ్లో ఉండి సామాన్య స్త్రీలాగా వచ్చిన ఒకటి వాళ్ళు వచ్చే 20-30 మంది వచ్చినారు. ఇష్యూ అయినప్పుడు నేను మా ఇంటికి వెళ్ళాను. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా స్థానికంగా ఉన్న నాయకులే
ప్రెస్ వాళ్ళకి ఈసీ మెంబర్స్ అందరికీ కొండ దగ్గర ఉంటుంది తీసుకోండి, అంకిరేట్ దగ్గర ఉంటుంది, వీళ్ళ దగ్గర ఉంటుంది, తీసి పెట్టుకొని ఎప్పుడైనా చిన్న మెసేజ్ పాస్ చేసినా మీ వ్యక్తిగతంగా సమస్య ఉన్నా ఇది చేసి తప్పకుండా మీరు ఇచ్చిన ఈ అధికారం ఏదైతే ఉందో మన నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం. మరొకసారి మీకు అందరికీ కూడా పేరు పేరుగా తెలియజేస్తూ ఒకటి చెప్పారు షారి గారు, మాకు కమ్యూనిటీ హాల్ లేదు, పాపం వీళ్ళని ఇబ్బంది పెట్టామని అపార్ట్మెంట్స్ వాళ్ళని. సో మీకు కొండ దగ్గర ఉంటుంది తీసుకోండి, అంకిరేట్ దగ్గర ఉంటుంది, వీళ్ళ దగ్గర ఉంటుంది, తీసి పెట్టుకొని ఎప్పుడైనా చిన్న మెసేజ్ పాస్ చేసినా మీ వ్యక్తిగతంగా సమస్య ఉన్నా ఇది చేసి తప్పకుండా మీరు ఇచ్చిన ఈ అధికారం ఏదైతే ఉందో మన నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం. మరొకసారి మీకు అందరికీ కూడా పేరు పేరుగా తెలియజేస్తూ ఒకటి చెప్పారు షారి గారు, మాకు కమ్యూనిటీ హాల్ లేదు, పాపం వీళ్ళని ఇబ్బంది పెట్టామని అపార్ట్మెంట్స్ వాళ్ళని. సో మీకు సండే అయినా కూడా ఈ ప్లేస్ ఇచ్చినందుకు మీకు కూడా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అయితే ప్లేస్ ఎక్కడైనా ఉంటే ఖచ్చితంగా కట్టే ప్రయత్నం చేద్దాం, కానీ ప్లేస్ లేనప్పుడు మీరు ప్లాన్ చేసుకోండి, ఎక్కడైనా ఉంటే ఏ విధంగా హెల్ప్ చేయగలుగుతాం అనేది అవుట్ ఆఫ్ లిమిట్స్ కూడా చేస్తాం. మీరు ప్లాన్ చేసుకోమని కలుగుతాం మీకు అందరికీ తెలియజేస్తుంది. మరొకసారి మీ అందరికీ థ్యాంక్ యూ అండి. ఇదే కాకుండా నా దగ్గర ఉంటాయి, కానీ మన దగ్గర కింది స్థాయిలో ఉన్న వాళ్ళు ఉంటారు, మన ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళు, మనమందరం చదువుకున్న వాళ్ళని మన పిల్లల భవిష్యత్తు బాగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అదేవిధంగా మన దగ్గర పనిచేస్తున్న వాళ్ళకి చదువు ఉండదు, వాళ్ళు ఎక్కడో ఊరు ఇచ్చిపెట్టి ఇక్కడికి వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి మా అక్క చెల్లెళ్ళందరూ మేము సహకారంగా వాళ్ళకి ఖచ్చితంగా చెప్పి వాళ్ళ పిల్లలు కూడా మోటివేట్ చేసే ప్రయత్నం చేయండి. ఆ భవిష్యత్తు వాళ్ళని తీర్చిదిద్దితే డెఫినెట్గా మంచి సమాజం ఏర్పడుతుంది. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారు, డ్రైవర్స్ ఉంటారు, మన పనిచేసే వాచ్మెన్లు ఉంటారు, మన ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంటో వాళ్ళకి అర్థం కాదు, ఏదో ఒక స్కూల్ వేసేస్తాం అనుకుంటారు, తర్వాత ఏంటంటే అట్లా గాలి కొట్టుకుపోతూ ఉంటారు. కానీ మన పిల్లలు ఎంత ప్లాన్ చేసి పంపిస్తామో వాళ్ళకు కూడా చిన్న సలహా ఇచ్చే ప్రయత్నం చేయండి, తప్పకుండా వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుపడుతుంది. వాళ్ళకు మీకనే కూడా వాళ్ళకు అవసరం ఉంటుంది, కానీ ఏదో ఒక గుర్తున్నందుకు అడ్మిషన్ కావాలంటుంది, ఒక కాలేజ్ అడ్మిషన్ కావాలంటుంది, వీళ్ళ దగ్గరికి వెళ్తారు. బట్ అయినా కూడా నాకు కూడా చిన్న మెసేజ్ పాస్ చేసినా నేను కూడా మళ్ళీ వీళ్ళకి చెప్పి మీకు పని చేయించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి అలాంటి హెల్ప్ ఏదైనా కూడా తప్పకుండా మీతో ఉంటాను. మరొకసారి మీరు అందరికీ మనీ చేస్తూ మొన్న ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు మీకు థ్యాంక్ యూ. ప్రతి కాలనీ రిప్లైగా వస్తాను, ఒకసారి మాట్లాడతాను చెప్పాను, మొదట్లో మీ దగ్గర నుండి మొదలు పెట్టాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. దాంతో పాటు చట్ట ప్రకారం లీగల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేకుండా విఎల్టీ నెంబర్ను అప్రూవ్ చేయడానికి వీల్లేదు. కానీ మున్సిపల్ సిబ్బంది విఎల్టీ 2110105720గా నెంబర్ను అప్రూవ్ చేశారు. ఇప్పుడున్న కమిషనర్కి సంబంధం లేకుండా కప్పిపుచ్చుకునేందుకు 2012లో పనిచేసి బదిలీలో వెళ్లిపోయిన మున్సిపల్ కమిషనర్ సంతకాన్ని మే నెల 2024లో ఫోర్జరీ చేసిన మున్సిపల్ సిబ్బంది బాధితులు జగిత్యాల జిల్లా కలెక్టర్కే వినతి పత్రం అందజేసి సమగ్ర విచారణ జరిపించి మాకు న్యాయం చేయాలని కలెక్టర్ను కోరారు. ఇక వివరాల్లోకి వెళ్తే జగిత్యాల హస్నాబాద్ శివార్లో ఉన్న 15 సర్వే నెంబర్ గల భూమిని ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండానే రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి పక్కా ప్లాన్ వేసిన అమీరుద్దీన్ తండ్రి పేరు ఫక్రుద్దీన్ విఎల్టీ ఆన్లైన్లో నమోదు చేయడానికి 1350/1999 ఫేక్ డాక్యుమెంట్ నెంబర్ని వాడుకొని పాత రికార్డులో ఉన్నట్లుగా చూపించి మున్సిపల్ అసైన్మెంట్ సవరించిన జాబితా డాక్యుమెంట్ సృష్టించి కాజా అమీరుద్దీన్ తండ్రి పేరు ఫక్రుద్దీన్ పేరున చేయుటకు మున్సిపల్ అధికారులు ఇంటి నెంబర్ని 4-4-325/1/Aగా అలర్ట్ చేశారు. 2012 నుండి 2025 వరకు ఒకేసారి 97,500 3/5/2024 తేదీన ఏకకాలంగా మున్సిపల్ ట్యాక్స్ ని కట్టినట్లు ఆధారాలున్నాయి. ఇట్టి విఎల్టీ ట్యాక్స్ ను ఆధారంగా చేసుకుని సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసుకున్నటకు పక్కా ప్లాన్ తో ఒడికట్టారు. రిజిస్ట్రేషన్ సేల్ డీల్ చేసుకున్నటకు 15 సర్వే నెంబర్ గల భూమి సర్వ హక్కులు కలిగి ఉన్న కరుణాకర్, శ్రీధర్, సత్యనారాయణలను గూండాలతో బెదిరింపులకు దిగిన అమీరుద్దీన్ అవసరమైతే చంపుతానని బెదిరిస్తున్న గూండాలు ఈ తెర వెనుక పెద్ద పెద్ద నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. బాధితుడు టౌన్ పోలీస్ అధికారికి కంప్లైంట్ చేయగా పోలీస్ అధికారులు అమీరుద్దీన్ కు సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ ని చూపించమని కోరగా అతని అనుచరులు పోలీస్ స్టేషన్ కు వచ్చి అమీరుద్దీన్ దుబాయ్ వెళ్లిపోయాడని చెప్తున్నారు.
నేనేమంటున్నా అంటే మీ పేపర్ తీసుకెళ్ళి ఇప్పుడే ఆపేస్తాడు అని అంటున్నా నేను. మీకు ఏది ఉన్నా కూడా ప్రాబ్లం ఉంటే ఇప్పుడే స్టాప్ అవుతుంది, లేదంటే ఫోన్లో చూపించని నడుస్తుంది కదా. అసలు ఈ జాగైన ఎవరు మీరు కొన్నారా? ఎవరి దగ్గర నుంచి ఎవరి దగ్గర ఉన్నారు? మీరు ఎవరి దగ్గర ఉన్నారు? పర్వాలేదే, నువ్వు లీగల్ గా ఉన్నప్పుడు ఎందుకు భయపడుతున్నావు? మరి నువ్వు కాదు, ఇప్పుడు మా జాగాలో మీరు వచ్చి దౌర్జన్యం చేసుడు కరెక్ట్ కాదు. ఇది కరుణాకర్ ల్యాండ్ ఓనర్ నెంబరు డాక్యుమెంట్స్ ఉన్నాయి, ల్యాండ్ కొలతలతో సహా ఉన్నాయి. 5 minutes ఇస్తాను నేను, 5 నిమిషాల టైం. ఇప్పుడంటే ఇప్పుడు రెడీగా పెడతాను. నీది పేపర్ ఏదైనా కూడా చూపించి బస్ మేము వెళ్ళిపోతాం. వీడికెళ్ళి రేపు వచ్చి మాట్లాడితే అయిపోతుంది. మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి? నీ మీద వచ్చి నాది నాకు ఇచ్చేయని చెప్పలేదు. అట్లనే మాట్లాడుతున్నారు. మరి నా పేరు కరుణాకర్. నేను 2011లో హస్నాబాద్ శివారులో 12 గుంటలు 1599 సర్వే నెంబర్లో కొనుగోలు సేల్ డీడ్ ద్వారా కొనుగోలు చేయడం జరిగింది. ఇట్టి భూమిపై కొందరు వ్యక్తులు మున్సిపల్లో 2012 నుంచి విఎల్టీ ట్యాక్స్ కట్టి దాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దొంగ ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి, దొంగ డాక్యుమెంట్లు పెట్టి అవన్నీ మీకు వీడియో చూపడం జరిగింది. చెప్పి ప్రయత్నిస్తున్నారు. ఇటు భూమి మాకు ఎంక్వైరీ చేసి తగు న్యాయం చేయగలరని కోరుతున్నాను. మీద అసెస్మెంట్ పన్ను కట్టి అధికారులతో కుమ్ముకై ఈ కబ్జాదారులు మొత్తం భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో మున్సిపల్ ఆఫీసర్లు పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొని ఈ అసెస్మెంట్ ప్లస్ విఎల్టీ ఇచ్చినారు. ఇది హస్నాబాద్ శివారు కిందికి వచ్చినా కానీ దీన్ని జగిత్యాల కిందికి గాంధీనగర్ శివారులో చూపించుకుంటూ ఈ సర్వే నెంబరు వాళ్ళకు విఎల్టీ ఇవ్వడం జరిగింది. భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రశాంతంగా ప్రారంభమైన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జిల్లా పరిధిలో ఉన్న 37 పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన అధికారులు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 34,080 మంది ఓటర్లు, పురుష ఓటర్లు 20,838 మంది, మహిళా ఓటర్లు 13,242 మంది, 37 పోలింగ్ కేంద్రాలు, 59 బ్యాలెట్ బాక్సులు. చింతల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్ హత్య. ఈ నెల 24న చింతల్లో అదృశ్యమైన బిల్డర్ మధు. బీదర్ సమీపంలో లభించిన మధు మృతదేహం. మధును కిడ్నాప్ చేసి హత్య చేసినట్లుగా గుర్తింపు. మధు దగ్గర ఉన్న 5 లక్షల నగదు, విలువైన ఆభరణాలు మాయం. కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.